అందరికీ నమస్కారం. సో 2023లో కోయిలకుంట్ల సర్కిల్ పరిధిలోని సంజామల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అప్పటి ఎంఆర్ఓ గారు మనకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్లో కంటెంట్ వచ్చేసి వాళ్ళ ఆఫీస్లో కొంతమంది ఫేక్ పాస్బుక్లు క్రియేట్ చేసి లేని ల్యాండ్ని ఉన్నట్టుగా చూపించి కొత్త సర్వే నెంబర్లు క్రియేట్ చేసి ఫ్రాడ్ చేశారని చెప్పేసి మనకు ఆరోపణలతోటి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. దీని దర్యాప్తులో నిమిత్తం నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా గారి ఆదేశాల మేరకు మనం ఈరోజు ఈ కేసులోని ముగ్గురు కీలకమైన వ్యక్తుల్ని ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి ఒక 12 ఫేక్ పాస్బుక్లు అండ్ 5 టైటిల్ డీడ్స్ మనం ఈరోజు సీజ్ చేశాము. అరెస్ట్ చేసిన వారి వివరాలు వస్తే సాయిబోయిన ఉపేంద్ర, వరప్రసాద్, దూదేకుల మహమ్మద్ రఫీ, వీళ్ళ ముగ్గురిని మనము ఈ కేసుకి సంబంధించి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో కేసు వివరాల్లోకి వెళ్తే 2023లో అప్పటి ఎంఆర్ఓ గారు మనకు కంప్లైంట్ ఇచ్చారు. ఇందులో 2018లో అనమాట 2018లో వాళ్ళ ఆఫీస్లో పనిచేస్తున్న ఒక కంప్యూటర్ ఆపరేటర్, ఇతని పేరు వచ్చేసి బషీర్, ఇతనికి తెలిసిన ఇంకొక వ్యక్తి ఉపేంద్ర, వీళ్ళిద్దరూ కలిసి లేని భూమిని ఉన్నట్టుగా సృష్టించి ఒక కొత్త సర్వే నెంబర్స్ తోటి ఫేక్ పట్టా పాస్బుక్లు ఇష్యూ చేసి దీన్ని ఆన్లైన్ కూడా ఎక్కించడం జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళకి తెలిసిన ఇంకొంతమంది వ్యక్తులు, వీళ్ళ పేర్లు వచ్చేసి మనకి పేర్లు వచ్చేసి వరప్రసాద్, దూదేకుల మహమ్మద్ రఫీ, జమాల్ బాషా, అబ్దుల్ సత్తార్, వీళ్ళందరూ అమాయక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి మీకు భూమి ఇప్పిస్తామని చెప్పి, ఆన్లైన్ చేపిస్తామని చెప్పి, ఒక్కొక్కరికి సుమారుగా 5 ఎకరాలు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళకి ఒక ఫేక్ పాస్బుక్ క్రియేట్ చేసి వీటిని ఆన్లైన్లో కూడా ఎక్కించారు. ఈ కేసుకి సంబంధించి సుమారుగా ఒక 67 మెంబర్స్కి ఆన్లైన్లో కూడా ఎక్కించారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి 30,000 క్యాష్ కూడా వీళ్ళు తీసుకున్నారు ముద్దాయిలు. అండ్ ఎవరైతే తీసుకున్నారో 67 మెంబర్స్కి ఆన్లైన్ అయిందని చెప్పాం కదా, ఇందులో 49 మెంబర్స్ ఈ డాక్యుమెంట్స్ బేస్ మీద లోన్స్ కూడా తీసుకున్నారు. చాలా బ్యాంక్స్ లో సుమారు 80 లక్షలు అమౌంట్ లోన్స్ గా కూడా తీసుకోవడం జరిగింది. ఈ కేసులో వీళ్ళు గనక అమౌంట్ గనక పే చేయకపోతే వాళ్ళను కూడా మనం ముద్దాయిలుగా చేర్చడం జరుగుతుంది. బికాస్ వాళ్ళు కూడా కాన్స్పిరసీలో ఇన్వాల్వ్ అయినట్టుగా వస్తుంది కాబట్టి వాళ్ళు గనక పే చేయకపోతే బ్యాంక్కి, వాళ్ళను కూడా మనం ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది ఇన్ కేసు వాళ్ళు పే చేయకపోతే. అలాగే ఇందులో ఫేక్ గా క్రియేట్ చేసింది వీళ్ళు ఎక్కడెక్కడ భూములు అంటే పేరుసోమ్ల, గిద్దలూరు, ఆర్లింగం దిన్నె, ముదిగేడు ప్రాంతాల్లో ఆల్మోస్ట్ 55 మందికి నకిలీ పాస్బుక్లు ఇచ్చారు. 67 మందికి వీళ్ళు ఆన్లైన్ చేశారు. నార్మల్ ప్రొసీజర్ ఏంటి, ఒక్కసారి మనకి పాస్బుక్లు ఇవన్నీ ఉన్న తర్వాత ఆన్లైన్ ఎక్కించి ఆ ఆన్లైన్ ని కూడా ఎంఆర్ఓ గారు సర్టిఫై చేయాలి సిగ్నేచర్ చేసి. సో 2018లో ఉన్న ఎంఆర్ఓ గారు కూడా వీటిని సర్టిఫై చేసినట్టుగా మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. అది ఆ ఎంఆర్ఓ గారికి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనే ఆస్పెక్ట్ పైన ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఒకవేళ ఏమన్నా రూల్ కనుక ఎస్టాబ్లిష్ అయితే, రికార్డెడ్ గా మనం అన్ని చూస్తున్నాము, రికార్డెడ్ గా ఎస్టాబ్లిష్ అయితే వాళ్ళని కూడా మనము ముద్దాయిగా చేర్చడం జరుగుతుంది. సో దాని మీద ఇన్వెస్టిగేషన్ ఇంకా మనకి జరుగుతుంది. సో టోటల్ గా వీళ్ళు ఫ్రాడ్ చేసింది 6 సర్వే నెంబర్స్, సుమారుగా 321 ఏకర్స్ ల్యాండ్, లేని ల్యాండ్ ని ఉన్నట్టుగా చూపించి ఫేక్ పట్టాదారు పాస్బుక్లు ఇష్యూ చేశారు వీళ్ళు. సో ప్రస్తుతము మనము ఒక ముగ్గురిని అరెస్ట్ చేశాము. ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్ అప్పటి ఎంఆర్ఓ ఆఫీస్లో ఫేక్ పాస్బుక్లు క్రియేట్ చేశారో అతను రీసెంట్ గా చనిపోవడం జరిగింది. అదే కాకుండా మిగతా వ్యక్తులు ఒక 2 ఉన్నారు, వాళ్ళని కూడా మనము రానున్న కాలంలో వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రజలందరికీ మేము చెప్పేది ఏమంటే, ఆఫీస్లో గవర్నమెంట్ ఆఫీసెస్లో మాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు, మేము భూమి రిజిస్ట్రేషన్ చేపిస్తాము, డబ్బులు ఇస్తే పని అయిపోతుంది, పాస్బుక్లు అన్నీ వస్తాయి అని చెప్పి మోసపూర్వకమైన మాటలు ఎవరైనా చెప్తే దయచేసి నమ్మొద్దు. ఇదంతా మోసం తప్ప ఇంకేమి లేదు. ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళనైతే
వదిలే ప్రసక్తి అయితే ఉండదు. మీరు దీని ద్వారా జీవనం సాధించాలని కానీ లేకపోతే ఇలా మన డబ్బులు సంపాదించాలనే ఆలోచనలు ఉంటే మానుకోండి. ఇలా చేస్తే ఎప్పటికైనా మీకు కఠిన శిక్ష తప్పదు. ఇది తప్పకుండా గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నాము. సో మీకేమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. ఎంఆర్ఓ గారు, అప్పటి సంజామల ఎంఆర్ఓ గారు మల్లికార్జునరావు.